హాయ్ ఫ్రెండ్స్, పండగ సీజన్ లో పూజా రూమ్ లో డెకరేషన్ ఒకటి ఈ రోజు చూపిస్తానండి. పూజా గదిలో దేవుడి వెనుకల బ్యాక్ డ్రాప్ ని ఎలా చేయాలి ఈ రోజు వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్ గా ఈజీగా దీన్ని చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇంట్లో ఉన్న పాత అట్ట పెట్టిన ఒకదాన్ని తీసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఏదైనా కానీ కార్డ్బోర్డ్ తీసుకుని ఇలా రౌండ్ గా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇటు చుట్టూతా నేను ఇక్కడ తమలపాకుని తీసుకున్నానండి. తమలపాకుని తీసుకుని డబుల్ టేప్ ని తీసుకుని వాటిలన్నిటిని కూడా చుట్టూతో అంటించుకున్నాను. ఈ విధంగా కొసలన్నీ కూడా చివరికి వచ్చేటట్టు మొత్తం అన్ని కూడా డబుల్ టేప్ తో ఈజీగా అంటించుకోవచ్చు. టేప్ ప్లేస్ లో కావాలంటే గమ్ములతో కూడా ఇట్లా వీటిని ఈజీగా అంటించుకోవచ్చు అండి. ఆ తర్వాత ఇలా మిడిల్ లో మళ్ళీ డబుల్ టేప్ అంటించుకుని దీనికి ఈ విధంగా చామంతి పూలని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిన ఈ రౌండ్ భాగంలో కూడా నేను తమలపాకుని పెట్టుకుని దీనిపైన మధ్యలో ఒక రోజా పూని పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో. దీన్ని మనం బ్యాక్ డ్రాప్ గా గణేష్ చతుర్థి కానీ వరలక్ష్మి వ్రతంలో కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. బ్యాక్ డ్రాప్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు.